నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. అమ్మ ప్రతి ఒక్కరికి ప్రేరణ. కొడుకైనా కూతురైనా మొదట అనుకరించేది అమ్మనే. కానీ కూతుళ్లే ఎక్కువగా అమ్మ నుంచి నేర్చుకుంటారు. తమను తల్లిలా భావించుకుంటారు. చిన్నప్పటి నుంచి అద్దంలో తమను తాము చూసుకున్నట్లు తల్లిని చూస్తారు. ప్రతి మహిళా జీవితంలో వారి తల్లి ప్రభావం ఎక్కువగా ఉంటుందని మానసిక నిపుణులే తేల్చి చెప్పారు. తినే తిండి దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు అభిరుచులు, అభిప్రాయాలు ఎక్కువ తల్లి నుంచే నేర్చుకుంటారు. పెరుగుతున్న కొద్దీ సొంత అభిప్రాయాలను ఏర్పరచుకున్నా తల్లి భావజాలం నుంచి కూతురు దూరం అవటం మాత్రం పూర్తిగా జరగదట. మరి అలాంటి అమ్మ కూతుళ్లకు ఆదర్శంగా ఉండాలి. వారి జీవితాన్ని తీర్చిదిద్దాలి. కూతుళ్ల జీవితపు ప్రతి మలుపులోనూ మార్గదర్శిగా నిలవాలి. మొత్తానికి తల్లి కూతుళ్లు స్నేహితుల్లా ఉండాలి. సరే, తల్లి కూతుళ్ల ఆత్మీయ బంధం గురించి ఇంకా చెప్పుకునే ముందు మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. దృఢమైన మనసుని, కోమలమైన శరీరాన్నిచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన యోగామృతం కార్యక్రమం బాచ్పల్లిలోని ఋషి యోగా అరబిక్ సెంటర్కి వచ్చేసింది. మనతో ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ రజనీ గారు. యోగాకి సంబంధించి ఏం తెలియజేస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇవాళ యోగామృతంలో యోగాకి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? ఈరోజు మనం చూడబోయే ఆసనాస్ సేతుబంధాసన, సేతుబంధ చక్రాసన. ఓకే అండి. ఈ రెండు చాలా బాగా యూజ్ అవుతాయండి థైరాయిడ్కి. మన ఇంతమంది చూసిన లాగానే ఇవి కూడా థైరాయిడ్ ఆసనాస్. అట్ ద సేమ్ టైం మనకి సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానివ్వండి, థైస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. కానీ థైరాయిడ్కి ఇవి క్యాప్షన్స్ లాగా, ఇంతకుముందు హలాసన ఎలాగో ఇవి కూడా అలా అనమాట. ఈ రెండు ఆసనాల బెనిఫిట్స్ ఏంటండి? ఇప్పుడు మనం ముందు సేతుబంధాసన చూసుకున్నాం అనుకోండి. సేతుబంధాసనాలో ఏంటంటే మనకి ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ చేసుకుంటాం శరీరాన్ని. అలా చేసుకున్నప్పుడు మనకి శరీర ఆకారంలో వెనక వైపు యూజ్ అయ్యే ఆసనాస్ తక్కువ ఉంటాయి. ఈ ఆసన చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. ఇది మనం థైరాయిడ్కి ఎక్కువ వేస్తాము. కానీ ఎవరికైనా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి కూడా ఈ ఆసన చాలా బాగా యూజ్ అవుతుంది. ఫిజియోథెరపీ వాళ్ళు కూడా ఈ ఆసన సజెస్ట్ చేస్తారు డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. అప్పుడు చూడండి, థైరాయిడ్ మీద ప్రెషర్ పడుతుంది, అలాగే బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుతుంది వాళ్ళకి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, థైరాయిడ్ మనం ఇలా పైకి లేస్తాం కాబట్టి, ఒక బ్రిడ్జ్ లాగా లేస్తాం కాబట్టి, ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఏంటంటే ఇటువైపు ఫ్లో అవుతుంది, కింద లెగ్స్ వైపు ఫ్లో అవుతుంది. ఇలా ఫ్లో అవడం వల్ల ఏంటంటే ఆ గ్లాండ్ మీద ప్రెషర్ పడి, ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ అంటే మనకి థ్రోట్ దగ్గర నుంచి స్టమక్ వరకు ఉంటుంది. ఆ హార్మోన్ వెంటనే ఇక్కడ థ్రోట్ దగ్గర గ్లాండ్లో ప్రొడ్యూస్ అయ్యి కింద వరకు అలా వెళ్ళడం వల్ల, ఆ హార్మోన్ వెళ్ళడం వల్ల ఇప్పుడు ఋతుక్రమంలో ఉన్న డిసీజెస్ అన్ని, ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనకి వెయిట్ కూడా, ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్లో ప్రాబ్లం కంట్రోల్ అయిందో వెయిట్ తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది. అంత బాగా యూజ్ అవుతుంది. ఈ ఆసనం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత సేతుబంధ చక్రాసనం వేసుకున్నారనుకోండి, వాళ్ళ చేతులు కానివ్వండి, కాళ్ళు కానివ్వండి, చాలా ఎక్కువ స్టామినా వస్తుంది వాళ్ళకి. ఇది ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు? సేతుబంధాసన అందరూ చేయొచ్చు అండి. ఒక 3-4 మంత్స్ ప్రాక్టీస్ అయిన తర్వాత సేతుబంధ చక్రాసన కూడా చేయొచ్చు. ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే, కొంచెం బ్లడ్ ప్రెషర్ హై లో ఉన్న వాళ్ళు కొంచెం ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో చేస్తే ఇంకొంచెం బెనిఫిట్ ఉంటుంది. అంటే వాళ్ళకి బాడీ షివరింగ్ వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వమని చెప్పడం. చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇన్స్ట్రక్టర్కి అయితే వీళ్ళకి ఎప్పుడు షివరింగ్ వస్తుంది, వీళ్ళు ఎప్పుడు కన్వీనియంట్గా లేరు అని తెలిసినప్పుడు వెంటనే రిలాక్స్ అవ్వమని చెప్తారు. మనకి ఒక్కొక్కసారి అది తెలియదు. మనం అలా ఆసన ఎంజాయ్మెంట్లో అలా ఉండిపోతాం. అప్పుడు బ్యాలెన్స్ కంట్రోల్ అవ్వదు. అందుకని ఇన్స్ట్రక్టర్ ఉన్నప్పుడే ఎక్కువ వరకు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. ఏ టైంలో చేయాలంటే? చాలా వరకు నేను మార్నింగే సజెస్ట్ చేస్తాను. ఇంకా కుదిరిన వాళ్ళైతే ఈవినింగ్ ఒక 5 తర్వాత బెస్ట్ అండి. 5 to 6, 6 to 7. ఎందుకంటే లంచ్ తర్వాత డిన్నర్ కి ముందు బ్రేక్ ఉంటుంది కాబట్టి ఆ బ్రేక్ లో చేసుకోవచ్చు. ఓకే అండి. ముందుగా సేతుబంధాసన ఎలా చేయాలో చూపిస్తారు. ఓకే అండి. ఇప్పుడు మనం చూడబోయే ఆసన సేతుబంధాసన. సేతుబంధాసనకి ముందుగా మనం సిట్టింగ్ పొజిషన్ నుంచి నెమ్మదిగా 2 కాళ్ళు ముందుకు జరుపుకొని పెట్టుకొని, 2 కాళ్ళు దగ్గరకు పెట్టుకున్న తర్వాత మనం శవాసనంలోకి వెళ్ళాలి. ఇది శవాసనం నుంచి చేసే ఆసన కాబట్టి నెమ్మదిగా మనం ఎడం చేతి వైపుకి తిరిగి శవాసనంలోకి రావాలి. మీరు శవాసనంలో ఉన్నప్పుడు మీ శరీర భాగాలన్నీ చాలా లూజుగా, వదులుగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత మీరు మీ శ్వాసక్రియను ఒకసారి గమనించుకోండి. శ్వాసక్రియ నెమ్మదిగా వచ్చేంత వరకు ఒక 5 సెకండ్ల వరకు మీరు శ్వాస మీద గమనం ఉంచి గాలి పీలుస్తూ వదిలేస్తూ ఉండాలి. తర్వాత 2 కాళ్ళు దగ్గరకు తెచ్చుకొని 2 కాళ్ళు మడుచుకోవాలి.
నెమ్మదిగా మీకు అందుబాటుగా ఉంటే 2 చేతులు 2 మడాలు దగ్గర లాక్ చేసి పెట్టుకోవాలి. లేదు అంటే మీరు నేల మీద మీ చేతుల్ని బలంగా ఒత్తుకోవాలి. మీకు ఎలా వీలుంటే అలా. మీరు మడాలు పట్టుకున్నట్లయితే మీకు గ్రిప్ ఎక్కువ ఉంటుంది. నెమ్మదిగా గాలి పీలుస్తూ మీ మధ్య శరీర భాగాన్ని పైకి లేపుకోవాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు పైకి లేపుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఒక బ్రిడ్జ్ లాగా ఊహించుకుంటాం కాబట్టి సేతుబంధాసన అంటే బ్రిడ్జ్. అలాగే మన శరీరాన్ని ఎంత వీలైతే అంత పైకి లేపుకొని ఇలా ఆసనంలోకి వచ్చిన తర్వాత గాలి పీలుస్తూ వదిలేస్తూ మీ పొట్టని లోపలికి బయటికి ఆ కదలిక వచ్చినప్పుడే మీకు శరీరంలో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు మీ గడ్డాన్ని కూడా మెడ భాగంలో ఉన్న బోన్స్ మీద గట్టిగా ఒత్తి పెట్టుకోవాలి. ఇలా 5 సెకండ్లు 10 సెకండ్ల వరకు మీరు వేసుకొని ఈ ఆసనాన్ని ఇంకా ఉండగలిగితే ఒక 20 సెకండ్ల వరకు ఉండొచ్చు. ఈ స్థితిలో మీరు కళ్ళు మూసుకొని గాలి పీలుస్తూ వదిలేస్తూ మీ దృష్టి అంతా మీ శ్వాసక్రియ మీద ఉండేలాగా చూసుకోవాలి. గాలి పీలుస్తున్నప్పుడు పొట్ట బయటికి రావాలి, గాలి వదిలేస్తున్నప్పుడు లోపలికి వెళ్ళాలి. మీరు రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు నెమ్మదిగా గాలి వదిలేస్తూ శరీరాన్ని కిందకు దించుకోవాలి. తర్వాత ముఖాన్ని సరి చేసుకొని పెట్టుకొని 2 కాళ్ళు చాపుకొని శవాసనంలోకి రావాలి. 2 అరచేతులని ఆకాశం వైపు తిప్పి పెట్టుకొని శరీరానికి కొంచెం దూరంలో పెట్టుకోవాలి. తర్వాత నెమ్మదిగా గాలి వదిలేస్తూ పీలుస్తూ ఒక 5 సెకండ్ల వరకు శవాసనంలో గడపండి. జాహ్నవి, ఇప్పుడు మీరు సేతుబంధాసన చేసి చూసారు కదా, మీకు బాడీలో ఏం చేంజెస్ అనిపిస్తున్నాయి? ప్రెషర్ పాయింట్స్ తెలుస్తున్నాయి? మీరు చెప్పినట్టు బ్యాక్ మీద డిస్క్ ప్రాబ్లంకి ఉపయోగపడుతుంది అన్నారు, దానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే టైస్ మీద కూడా ప్రెషర్ బాగా కనిపిస్తుంది, తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ సేతుబంధ చక్రాసన ఎలా వేయాలో చూపిస్తారా? చూపిస్తాను. ఇప్పుడు మనం చూడబోయే ఆసన సేతుబంధ చక్రాసన. ఇది మనం సేతుబంధ చక్రాసన అంటే ముందుగా మనం కూర్చున్న పొజిషన్ నుంచి 2 కాళ్ళు ముందుకు జరుపుకోవాలి. ముందుకు సాగదీసి పెట్టుకొని తర్వాత నెమ్మదిగా శవాసనంలోకి వెళ్ళాలి అంటే ఎడం చేతి మీదుగా వెళ్ళాలి. శవాసనంలో ఒక 5 సెకండ్లు ఉన్న తర్వాత మీ శ్వాస నెమ్మది స్థితికి వస్తుంది. అలా వచ్చేలాగా మీరు గాలి పీలుస్తూ వదిలేస్తూ ఉండాలి. అదే 5 సెకండ్లలో మీరు మీ శరీరాన్ని ఎంత వీలైతే అంత వదులుగా వచ్చేలాగా చేసుకోవాలి. తర్వాత 2 కాళ్ళు మడిచిపెట్టుకొని నెమ్మదిగా గాలి పీలుస్తూ మీ శరీరాన్ని మధ్య శరీర భాగాన్ని పైకి లేపుకొని మీ శరీరానికి సపోర్ట్గా ఉండేలాగా నడుం దగ్గర మీ 2 చేతుల్ని పెట్టుకోవాలి. మీ మోచేతులు నేల మీద బాగా ఒత్తి పెట్టుకొని తర్వాత 2 కాళ్ళు దగ్గరికి బాగా సాగదీసుకొని మోకాళ్ళు నిటారుగా చాపుకోవాలి. ఇలా ఈ పొజిషన్లో ఉన్నప్పుడు గాలి పీలుస్తూ వదిలేస్తూ ఉండాలి. మీ పొట్ట పైకి కిందకి లోపలికి కదులుతూ ఉండాలి. గాలి పీల్చినప్పుడు పొట్ట పైకి రావాలి, గాలి వదిలేసినప్పుడు లోపలికి వెళ్ళాలి. మీ గడ్డాన్ని మీ మెడ భాగంలో కిందకి ఒత్తి పెట్టుకోవాలి. ఇలా ఒక 5 సెకండ్ల నుంచి 10 సెకండ్ల తర్వాత ఉన్న తర్వాత నెమ్మదిగా మళ్ళీ సేతుబంధాసనంలోకి వచ్చి గాలి వదిలేస్తూ 2 చేతుల మీద నుంచి శరీరాన్ని కిందకు దించుకోవాలి. ఒక 2 సెకండ్లు ఇదే పొజిషన్లో ఉన్న తర్వాత 2 కాళ్ళు చాపు పెట్టుకొని శవాసనంలోకి రావాలి. అరచేతులు ఆకాశం వైపు తిప్పి పెట్టుకొని గాలి పీలుస్తూ వదిలేస్తూ ఉండాలి. జాహ్నవి, ఇప్పుడు మీరు సేతుబంధ చక్రాసన కూడా చూసారు. అది ప్రెషర్ పాయింట్స్ ఇంకా మీకు ఇంకా బాగా తెలుస్తుంటాయి. ఎందుకంటే అది చేసాక ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎఫెక్ట్ అనేది ఎక్కడెక్కడ పడుతుంది అనేది బాగా తెలుస్తుంది. కానీ మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టు ఈ థైరాయిడ్ నుంచి ఎప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫాలో అయ్యి వాటితో పాటు ఇది చేస్తే ఇంకొంచెం ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం కదండి, చాలా ఈజీగా. ఎందుకంటే వాటిలోనే మనకి స్ట్రెచెస్ అనేవి బాగా వచ్చేస్తాయి కాబట్టి ఇంకా ఇది ఈజీ అయిపోతుంది. అంటే ముందు మనం అన్ని బేసిక్ చెప్పుకున్నాం, ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ లెవెల్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఫాలో అయ్యారంటే వాళ్ళకి ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి కూడా ఆసనాలు. అవునండి. ఇవాళ యోగామృతంలో యోగాకి సంబంధించి సేతుబంధాసన అలాగే సేతుబంధ చక్రాసన ఆసనాలను చక్కగా పరిచయం చేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. ప్రతి విషయానికి తల్లుల మీద ఆధారపడే కూతుళ్లు ఎక్కువగా ఉంటున్నారు. ఏ పని చేయాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా అమ్మనే అడుగుతూ ఉంటారు. అలా అడిగే పిల్లల గురించి తల్లులు మా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు అనుకుంటారు. కానీ చిన్న వయసులోనే అమ్మాయిలకు స్వతంత్రత నేర్పించాలి. వారి ఆలోచనలకు కొన్ని విషయాలు వదిలేయాలి.
సొంత నిర్ణయాలు తీసుకోవటం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. లేదంటే పెరిగే కొలది అదే అలవాటై ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. చిన్నప్పుడే పొదుపు నేర్పడం వల్ల పెద్దయ్యాక ఆర్థిక స్వతంత్రత అలవడుతుంది. అలాగే కుటుంబంలోని బంధాలు, బంధువులు, స్నేహితుల గురించిన అవగాహన కలిగించాలి. అప్పుడే వారిలో మానవీయ కోణాలు ఆవిష్కరింపబడతాయి. కల్విడితనం, 10 మందితో ఆనందంగా గడపటం అలవడుతుంది. మరికొన్ని సంగతులు చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. ప్రతిరోజు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు నీరు గారు. మరి నీరు గారు ఈ రోజు మనకు ఏ రుచిని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం నీరు గారు. నమస్కారం శ్రీలక్ష్మి. ఓకే నీరు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను గోల్కొండ నుంచి అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్ అంటే వంటలు బాగా చేస్తారు. అవునండి. ఓకే, మరి ఈరోజు సకల కోసం ఏ రుచిని పరిచయం చేయబోతున్నారు? ఈరోజు కొంచెం డిఫరెంట్, స్పెషల్ గా స్వీట్ గా మీకు స్పెషల్ గా చూపించాలని మీల్ మేకర్ నువ్వుల లడ్డు. ఓకే, మీల్ మేకర్ నువ్వుల లడ్డు. జనరల్ గా నువ్వుల లడ్డు తెలుసు, దాంట్లో మీల్ మేకర్ మిక్స్ చేసి add డిఫరెంట్ గా చేయబోతున్నారు. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి. నెయ్యి, ఇలాచీ పౌడర్, బెల్లం, నువ్వులు, మీల్ మేకర్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. అవునండి. ఫస్ట్ ఏం చేద్దాం? బాండి తీసుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుందాం. ఓకే, బాండి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటండి? ఫస్ట్ నెయ్యి తీసుకోవాలండి. ఓకే, ఒక స్పూన్ ఇస్తారా? ఓకే, నెక్స్ట్ ఏంటండి? నెయ్యి వేసుకున్నాం కదండి. ఇది మనం నువ్వులు వేయించుకున్నాం అనమాట. ఓకే, నువ్వులు వేయించడం అంటే ఆయిల్ తో వేయించాలా లేదంటే నెయ్యితో వేయించాలా? జస్ట్ నార్మల్ గా వేయించుకోవాలి, ప్లెయిన్ గా. ఓకే, ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదండి. బెల్లం తీసుకుని బెల్లం పాకం చేసుకున్నాం. ఓకే, ఒక స్పూన్ జనరల్ గా బెల్లం పాకం అంటే మనం వాటర్ లో చేస్తాం కదా. అవును, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఓకే, శ్రీలక్ష్మిగా కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే. ఓకే, చాలు జస్ట్ లైట్ గా వేసి లైట్ గా, అంటే అది కరిగేంత వరకు సరిపోతుంది వాటర్. ఇప్పుడు ఇది అంటే లేత పాకం, ముదురు పాకం అంటారు కదండి. లేతగా కావాలా ముదురుగా? కొంచెం ఓకే, మనకి తెలిసిపోతుంది అనమాట. ఓకే, కొంచెం సిమ్ చేసుకుంటారు. సిమ్ లో చేయాలండి ఇది. ఓకే. ఓకే నీరు గారు, జనరల్ గా మీరు ఇట్లా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? అన్నీ చేస్తూ ఉంటాను. అన్ని అంటే వంటలు చూపిస్తా, గేమ్స్ అన్ని పార్టిసిపేట్ అవుతా. ఓకే, సో మాక్సిమం అన్ని ప్రోగ్రామ్స్ కవర్ చేసుకుంటా. ఓకే, వంటలు మీకు బాగా చాలా ఇష్టం అండి. నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్ లో ఏం వెరైటీ బాగా చేస్తారు? కీమా, మటన్ ఫ్రై, సీజన్ వైజ్ చేస్తా. పండు మిర్చి మటన్ ఫ్రై, కాకరకాయతో చికెన్ అట్లా చేస్తా. ఓకే, ఏ సీజన్ లో ఏ వెజిటబుల్ అవైలబుల్ గా ఉంటే దాంతో చేస్తాను, వెరైటీస్ చేస్తానండి. ఓకే, ఇంకోటండి మీకు ఇంకో విషయం చెప్తే, ఈ మీల్ మేకర్ ఉంది కదా, మీల్ మేకర్ ని పౌడర్ చేసుకోవాలి. కొంచెం మంది గ్రాన్యూల్స్ కూడా యూస్ చేసుకుంటారు. యూస్ చేసుకుంటే మంచిది, పౌడర్ చేసుకుంటే బాగుంటది. నేను పౌడర్ చేసి తీసుకొచ్చాను. ఇట్లా పౌడర్ చేసుకోవాలి. దీంట్లో ఇలాచీ పౌడర్. ఓకే, మీల్ మేకర్ డైరెక్ట్ గా పౌడర్ చేసుకోవటం, దాన్ని కూడా ఫ్రై ఫ్రై చేయొద్దు, డైరెక్ట్ గా పౌడర్ చేసుకోవచ్చు. 2 టైప్స్ చేసుకోవచ్చు. చిన్న గ్రాన్యూల్స్ కూడా దొరుకుతాయి మీల్ మేకర్. కొంచెం మంది డైరెక్ట్ కలుపుతారు. నేనేందంటే పిల్లలు గ్రాన్యూల్స్ చూసి తినరు కదా, వాళ్ళు కనిపించొద్దని ఇట్లా చేస్తాను. ఓకే, ఇది కొంచెం యాడ్ చేసుకుందామండి. ఫస్ట్ దీంట్లో ఫ్రై అయిపోతుంది అనమాట. ఓకేనా? ఎంత క్వాంటిటీ వేస్తున్నారు? మొత్తం మొత్తంగా తగినంత మనం చూసుకోవాలి. ఓకే, ఎందుకంటే మనం దీంట్లో నువ్వులు కూడా యాడ్ చేస్తాం కదండి. ఓకే, నువ్వులు యాడ్ చేయడానికి వీలుగా కొంచెం లూజ్ గా లైట్ గా పౌడర్ వేసుకోవాలి. కలుపుతా ఉండాలండి, సిమ్ లో కలుపుతా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది వేయించిన నువ్వులండి. ఓకేనా? ఓకే, దీని క్వాంటిటీ పర్టికులర్ గా ఏదైనా ఉంటుందా అండి? అంతా ఇప్పుడు చెప్తానండి. ఇంకోటి కొంచెం నేనంటే తగినంత వేస్తా. కొంచెం 1 కప్ యూస్ చేస్తే 1/2 కప్ మీల్ మేకర్ పౌడర్. ఓకే, అట్లా. బెల్లం 1 కప్. ఓకే,
ఇవి రెగ్యులర్ చేస్తాం కదండి, కొంచెం మాకు అందాజా తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, రెగ్యులర్ గా చేసే వాళ్ళకి ఎంత వేయాలి క్వాంటిటీ అన్నది తెలుస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి అంటే కొంచెం అదే 1 కప్ కి ½ కప్ మీల్ మేకర్. మెజర్మెంట్ ఉన్నా కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటే బాగా వస్తుంది. అవునండి, బాగా కొంచెం సిమ్ లోనే కలుపుతూ ఉండాలి. ఓకే, మనకి లడ్డు చేయడానికి ఈజీ ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్ మనం నెయ్యిలో మనం పాకం చేసాం కాబట్టి సపరేట్ గా నెయ్యి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఇందులో. అవునండి. ఓకే, కొంచెం ఫ్లేవర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను యాడ్ చేస్తున్నా అండి. ఓకే, థ్యాంక్ యూ. టేస్ట్ బాగా వస్తుంది కదా. అంటే నెయ్యి ఎక్కువగా ఉంటే కొంతమంది బాగా ఇంట్రెస్ట్ గా తింటారు. మీరు తింటారా శ్రీలక్ష్మి గారు? స్వీట్స్ బాగా తింటానండి. అవునా, సరే. ఇంకా అయిపోయినట్లే, ఇది అయిపోయినట్టు ఒక బౌల్ ఇస్తే వేసుకుందాం. ఓకేనా? ఓకేనండి, ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఉండ్రాలు చేసుకుందాం. ఓకేనా? ఓకేనండి, చల్లగా అయింది. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత దీన్ని ఉండలాగా చేసుకోవాలి. శ్రీలక్ష్మి గారు, మన లడ్డూలు రెడీ అయిపోయినాయండి. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. యా, ష్యూర్. మీల్ మేకర్ నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మీల్ మేకర్ నువ్వుల లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్, నువ్వులు, బెల్లం, ఇలాచీ పొడి, నెయ్యి. మీల్ మేకర్ నువ్వుల లడ్డు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నెయ్యి వేసి వేడెక్కాక బెల్లం, నీళ్లు వేసుకోవాలి. బెల్లం తీగ పాకం వచ్చాక మీల్ మేకర్ ని పొడిలా చేసుకొని పొడిని బెల్లం పాకంలో వేసి బాగా కలపాలి. తర్వాత వేయించిన నువ్వులను కూడా పాకంలో వేసి గట్టిపడే వరకు కలపాలి. తర్వాత స్టవ్ ఆపి ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, నోరూరించే మీల్ మేకర్ నువ్వుల లడ్డు రెడీ. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. నీరు గారు, చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది. నువ్వులు తింటున్నాము అన్న ఫీలింగ్ లేకుండా చాలా బాగుంది నీరు గారు. మరి ఇంత మంచి వంటకాన్ని మా సకలకు పరిచయం చేసినందుకు గాను మీకు ANR షాపింగ్ మాల్, ద్వారకా నగర్ జంక్షన్, విశాఖపట్నం నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. నీరు గారు తయారు చేసిన మీల్ మేకర్ నువ్వుల లడ్డు చాలా బాగుందండి. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా ఇలాంటి సరికొత్త రుచిని సకలకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 0402355654 ఫోన్ చేసి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదా సకలు, ఇదండి ఇవాల్టి వంటల సందడి. మరో ఎపిసోడ్ లో మరో రుచితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. యువతులు అబ్బాయిలతో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు చనువుగా ఉండాలి, స్నేహితుల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి, బంధాలను పునర్నిర్మించుకోవాలి అనే అంశాలపై యువతులకు తప్పకుండా నేర్పు ఉండాలి. కోపం, అసూయ, బాధ వంటి ఉద్వేగాలను అదుపులో పెట్టుకోవటం తెలుసుండాలి. ఇవన్నీ తల్లి ద్వారానే కూతుళ్లు నేర్చుకుంటారు. నేరుగా చెప్పకపోయినా తల్లి ప్రవర్తన ద్వారా తెలుసుకుంటారు. నేటి యువతులకు ఆకర్షణకు, ప్రేమకు మధ్య ఉండే సున్నితమైన భేదాన్ని తల్లులు వివరించి చెప్పాలి. మరో విషయం ఏంటంటే, ఈ రోజుల్లో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో కూడా తల్లులు ఇంటి దగ్గర కూతుళ్లకు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది నేడు. ఇదే విషయంపై మరికొన్ని సంగతులు చెప్పుకునే ముందు మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూడండి. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ప్లాస్టిక్ ఫ్లవర్స్తో, పర్ల్స్తో అందమైన కీ చైన్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు గీత గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి గీత గారు. సుజాత. గీత గారు, ఈరోజు మా సకులందరికీ మీరు మంచి కీ చైన్స్ ని తయారు చేసి చూపిస్తారన్నారు. ఏంటంటే పర్ల్స్తో, ప్లాస్టిక్ ఫ్లవర్స్తో. మరి ఇవి తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలో చెప్తారా? ప్లాస్టిక్ ఫ్లవర్స్, పర్ల్స్, థ్రెడ్, డెకరేటివ్ ఐటమ్, సీజర్, నీడిల్. ఓకే అండి, ఇంత ఉంటే సరిపోతుందా? ఇంకేం అక్కర్లేదు? అవసరం లేదు. ఓకే అండి, ఫస్ట్ ఏం చేస్తారు? నీడిల్ తీసుకోవాలి. ఓకే, ఇది మామూలుగా ఇది ఫిష్ వైర్ అంటారు కదండి. ఓకే, ఇది మామూలుగా దీంట్లో నంబర్స్ అవి ఉంటాయి కదండి, మనం కొంచెం లావుది తీసుకోవాలి. ఓకే అండి, ఇది ఫిష్ వైర్ అంటారండి. మనకు మామూలుగా ప్లాస్టిక్ వైర్ ఉంటుంది కదా, అదే. అయితే ఈ వైర్ చాలా సన్న వైర్ కూడా ఉంటుంది. ఇందులో కొంచెం కొంచెం లావుగా ఉన్నటువంటి వైర్ అండి. ఇది కొంచెం థిక్ గా ఉంది. ఎందుకంటే స్టాండర్డ్ ఉంటుంది అని అంతే. సుజాత గారు,
పర్ల్స్ ఎక్కించుకోవాలి ఫస్ట్. 4 అండి. 4 ఎక్కించుకోవాలి. ఓకే, తీసుకొని ఈ లాస్ట్ దాకా తీసుకురావాలి. ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఓ, అయితే వాటిని లాక్ చేస్తాను. లాక్ చేస్తాం. ఇట్లా గుంజేస్తే ఇట్లా కనబడుతుంది. ఓకే, స్క్వేర్ లాగా వచ్చేస్తుంది. ఇంకో నాట్ వేసుకొని కట్ చేసుకో. గట్టిగా ఆగిపోతుంది కదండి. ఆగిపోతుంది. చాలు ఒకటి కట్ చేస్తా. ఓకే, సో ఫస్ట్ 4 వేసి నాట్ వేసిన తర్వాత మళ్ళీ నీడిల్ తోటి ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా, ఒక రౌండ్ మళ్ళీ తిప్పేయాలన్నమాట. గట్టిగా ఉండప్పుడు. ఓకే, అన్ని పూసల్లోంచి 2, ఇది 3 కదండి. 3. ఓకే, 4 అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు 3 వేసుకోవాలి. ఇక్కడ ఒకటి ఉంటది కదా, 3 వేసుకోవాలి. 3 వేసుకొని దాన్ని మళ్ళీ స్క్వేర్ తీసుకోవాలి. ఓకే, 1 2 3 ఉంది కదా. మళ్ళీ ఇందులోంచి ఒకటి బేస్ లాగా పెట్టుకొని 3 వేసామండి. ఆ 3ని మామూలుగా దారాన్ని గుచ్చేసి 4వ దాంట్లో తీసుకుంటున్నాం. సో మళ్ళీ 4 అవుతాయి. 4 అవుతాయి. మళ్ళీ ఇందులోంచి మళ్ళీ ఒక రౌండ్ తీసుకుందాం. ఇంకంతే. ఓకే, సో ఒక రౌండ్ తిరగాలన్నమాట. ఓకే, సో మళ్ళీ కిందకి వచ్చేసారు. అంతే. మళ్ళీ ఇదే ఇక్కడికి ఈ ప్లేస్ రక్క రావాలి. మళ్ళీ 3 అలా 3 వేసుకుంటూ వెళ్ళాలి. అట్లా ఇట్లా 5 స్టెప్స్ రావాలన్నమాట. ఓకే, 5 స్టెప్స్ వేసేద్దామండి. అంటే 3 టైమ్స్ తీసుకోవాలి. సుజాత గారు ఇప్పుడు 5 స్టెప్స్ వేసా. మళ్ళీ ఇటు 3 వేసుకోవాలి. ఇటు మళ్ళీ ఇటు తిరగాలి కదా. ఓకే, 3 సో ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అది కూడా స్క్వేర్ షేప్ వస్తుంది, లేదా డైమండ్ షేప్ లో కూడా కనబడుతుంటది. ఇప్పుడు 3 వేసుకోవాలి. సో ఫస్ట్ 5 స్టెప్స్ వరకు 5 స్టెప్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఎక్కించుకుంటూ వెళ్ళాం కదా, అట్లా కాకుండా సైడ్ లో. ఓకే, సైడ్ కి తీసుకుని మళ్ళీ 3 వేసుకోవాలి. మళ్ళీ ఇందులోంచి తీయ. ఓకే, సో అక్కడ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ రౌండ్ తిరగాలి. సో గట్టిగా ఉండడం కోసం 2 రౌండ్. అంటే నేను 3 రౌండ్స్ వేస్తా, కానీ మీ షో కోసం ఇప్పుడు 2 రౌండ్స్ వేస్తా. సో ఎన్ని రౌండ్స్ తీసుకుంటే అంత గట్టిగా ఉంటుంది. ఇప్పుడు 3 వేసారు కదా. 3 వేసా కదా. ఇప్పుడు ఇందులోంచి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా తీసుకోకుండా ఇది ఉంది కదా పక్కన, ఈ పక్కలోంచి తీయాలి. ఇది తీసేసి ఇప్పుడు 2 ఎక్కించుకోవాలి. ఎందుకంటే ఇవి 2 ఉన్నాయి కదా, మరి ఇక్కడ 2 రావడానికి. సో ఈ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 వేసుకుంటే మళ్ళీ 4 అవుతాయి. సో ఫస్ట్ 3 వేసుకోవాలి, తర్వాత 2 వేసుకోవాలి. తర్వాత వచ్చేవన్నీ కూడా 2 వేస్తారు కదండి. సో అలా వేసేద్దామండి. మళ్ళీ ఇందులోంచి సో అలా కంప్లీట్ గా 2 స్టెప్స్ వేసుకుంటూ ఇక్కడ వరకు వెళ్ళాలి. చేసేద్దామండి ఇదంతా. సో ఇక్కడ వరకు 5 స్టెప్స్ అయిపోయాయి కదండి. నెక్స్ట్ ఏం చేస్తారు? మళ్ళీ ఇంకో రౌండ్. అంటే అట్లా ఇవి ఎట్లా వచ్చినాయి 1 2 3 4 5 కదా, ఇటు సైడ్ కూడా 5 రావాలి. అంటే మొత్తం 5 స్టెప్స్. 1 2 3 4 5 వచ్చాయి. ఇలా అంటే ఇటు సైడ్ కూడా ఇంకా ఇట్లా 3 రావాలి. 3 స్టెప్స్ రావాలి. 1 2 వచ్చాయి. ఇప్పుడు ఇంకా 3 స్టెప్స్ రావాలి. 3 స్టెప్స్ రావాలి. తర్వాత ఏం చేస్తారు? తర్వాత మళ్ళీ డెకరేటివ్ ఐటమ్ పెట్టి చేద్దాం. ఓకేనండి. సో గీత గారు, ఇలా మొత్తం 5 స్టెప్స్ వేసుకోవాలి. మరి గణపతిని ఎక్కడ అటాచ్ చేస్తారు? అంటే ఇప్పుడు కీ చైన్ ఇక్కడ అటాచ్ చేయాలి. ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత గణపతి ఇక్కడ కింద వస్తుంది, మధ్యలో ఒక స్క్వేర్ లాగా వస్తుంది. ఆ కింద ఈ గణపతి వస్తుంది, మధ్యలో ఫ్లవర్ వస్తుంది. సో గీత గారు, ఇలా తయారు చేసింది ఏమైనా ఉందా? ఉన్నాయండి, తీసుకొచ్చాం. చూపిస్తారా? చూపిస్తాను. మధ్యలో గణపతి పెట్టి చుట్టూ. ఓకే, చుట్టూ అంటే ఎక్కువ పూసలు రాకుండా గణపతిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఓకే గీత గారు, మా సకులందరికీ చాలా ఈజీగా చాలా అందంగా ఉండేటటువంటి కీ చైన్స్ ని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
చూసారు కదండి గీత గారు తయారు చేసిన కీ చైన్స్ ని, నిజంగా చాలా ముద్దుగా ఉన్నాయి కదా. చూస్తే మనకు కూడా ఇలాంటి కీ చైన్స్ ఉంటే బాగుంటుందని మీకు కూడా అనిపించింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే వెంటనే మా ఫోన్ నంబర్కి డయల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 04023256540. ఈ నంబర్కి డయల్ చేయండి, చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. తిరిగి మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేటి రోజుల్లో ఆత్మరక్షణ అనేది అమ్మాయిలకు తప్పనిసరి. అందుకొరకు తల్లులు కొన్ని చిట్కాలు నేర్పించాల్సిన అవసరం ఉంది. బయటకు వెళ్లేటప్పుడు కూతుళ్లకు పెప్పర్ స్ప్రే లాంటివి ఇచ్చి పంపించాలి. ప్రతి విషయంలోనూ దృఢంగా, నమ్మకంగా, ఖచ్చితంగా వ్యవహరించే శైలిని కూతుళ్లకు నేర్పించాలి. చాలా మంది అమ్మాయిలు తమ భావాలను సూటిగా చెప్పలేరు. అందుకే తల్లులు కూతుళ్లు తమ అభిప్రాయాలను సూటిగా, ఇతరులను నొచ్చుకోకుండా చెప్పగలిగేలా తీర్చిదిద్దాలి. ధరించే వస్త్రాల నుంచి వాడే మేకప్ చిట్కాల వరకు తల్లులే కూతుళ్లకు నేర్పాలి. అంటే ప్రతి తల్లి కాలంతో పాటు మారాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళ ఆత్మగౌరవంతో జీవించాలంటే చిన్నప్పుడు వాళ్ళ తల్లి ఇచ్చే ప్రేరణ ఎంతో ముఖ్యం. కుటుంబ బంధాల్లో తల్లి కూతుళ్ల బంధం నేడు బలపడాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. అలా బలపడినప్పుడే రాబోయే తరం మహిళలు ఉన్నతమైన భారతావనిని నిర్మించగలరు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.